Hi, hello, my dear students. Good morning, everyone. So, it's been so long since I appeared myself on the screen while teaching. చాలా చాలా రోజులైంది నాకు కొంచెం టెక్నికల్ సపోర్ట్ లేకపోవడం వల్ల. నేను వాడే ప్రాసెసర్ చాలా చాలా ఓల్డ్ వెర్షన్ అన్నమాట. ఇలా చూపించడం కూడా కుదరలేదు. ఎనీహౌ ఐఎమ్ సారీ. క్లాసులు అయితే బాగుంటాయి. సో ఇది పార్ట్ 2 ఇమ్యూన్ సిస్టమ్‌కి పార్ట్ 2. ఇమ్యూన్ సిస్టమ్ పార్ట్ 1 ఏమైనా అర్థమయ్యిందా? అర్థం కాలేకపోతే కొంచెం ఇది ఇబ్బంది పడుతుందన్నమాట. అంటే సైటోకైన్స్ అంటే ఏంటి? ఇంటర్‌ల్యూకిన్స్ అంటే ఏంటి? ఇంతకీ టీ హెల్పర్ సెల్స్ అంటే ఏంటి? ఇవన్నీ కొంచెమే మరీ ఇబ్బంది ఏం పెట్టవు. ఆల్‌రైట్. ఈ లెసన్‌లో మాత్రం అ అసంక్రామ్యత లేదా రోగ నిరోధకత ఎన్ని రకాలు? దానిలో దేహద్రవ నిర్వర్తిత రోగ నిరోధకత అంటే ఏంటి? కణ నిర్వర్తిత రోగ నిరోధకత అంటే ఏంటి? ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారనుకుంటున్నాను. ఓకేనా? ఆల్‌రైట్. సో, మన శరీరంలో ఏర్పడిన స రోగ నిరోధకత యొక్క స్వభావాన్ని బట్టి అంటే అది ఎప్పుడు ఏర్పడుతుంది? ఎలా ఏర్పడుతుంది? దాని యొక్క స్వభావాన్ని బట్టి 2 రకాలు. ఒకటి సహజ అసంక్రామ్యత లేదా సహజ రోగ నిరోధకత. రెండోది ఆర్జిత లేదా స్వీకృత లేదా అనుకూలన అంటాం. రోగ నిరోధకత. 2 రకాలు. ఒకటి సహజ రోగ నిరోధకత అంటే పుట్టుకతోనే వస్తుంది. ఇన్‌బోర్న్ అన్నమాట. మనం ఎప్పుడైతే పుడతామో అప్పటికే మన బాడీలో డెవలప్ అయి ఉన్న రోగ నిరోధకతని సహజ రోగ నిరోధకత అంటాము. అలా కాకుండా పుట్టిన తర్వాత ఏదైనా ఒక సూక్ష్మజీవి ప్రవేశించిన తర్వాత దానికి అనుకూలంగా మళ్ళీ మన బాడీ రెసిస్టెన్స్‌ని రోగ నిరోధకత పెంచుకుంటది. అలాంటి దాన్ని ఆర్జిత అంటాం. క్లియర్ కదా? ఇప్పుడు సహజ అంటే ఏంటి? ఆర్జిత అంటే ఏంటి? ఇంకొంచెం క్లియర్‌గా నేర్చుకుందాం. ఓకే. ఇక్కడ ఇంగ్లీష్‌లో రాసాను. తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రాబ్లమ్ ఏం లేదు. నేనున్నా కదా! ఓకే. సహజ అసంక్రామిత అంటే పుట్టుకతోనే వస్తుంది. ఇది ఎప్పుడు కూడా విశిష్టత చూపించదు. ఏ ప్రతిజనకమైన అంటే బాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ప్రోటోజోవా కావచ్చు, దేనికైనా ఒకే రకమైన ప్రతిస్పందన ఉంటుంది. ఎలాంటిదైనా ఒకేలాంటి ప్రతిస్పందన చూపిస్తది కాబట్టి, దేనికి విశిష్టత చూపించదు. అండ్ ఆల్సో ఇది ఇంకేంటంటే గుర్తుపెట్టుకోండి. ఇదొక 4 రకాలైన ఇదొక 4 రకాలైన అవరోధాల ద్వారా శరీరం రక్షిస్తది. అంటే ఒకే రకమైన అవరోధాలు ఉంటాయి. ఒక 4 ఉంటాయి. వాటిలో భౌతిక అవరోధాలు ఎవరెవరు ఉంటారు? చర్మం, అలాగే శ్లేష్మ స్తరం. చర్మం అనేది మన శరీరంలో అతిపెద్ద అవయవం అని తెలుసు. ఇది భౌతిక అవరోధంగా ఉంటూ ఏదైనా శరీరంలో ప్రవేశించాలని ఫస్ట్ దీన్ని దాటాలి. అంతే కదా! బాడీలో ఉన్న స్కిన్‌ని దాటాలి. దాని తర్వాత మీరు ఎప్పుడైనా నోస్ స్ట్రిప్స్ లోపల ఫింగర్ పెట్టుకుంటే యూ ఫీల్ లైక్ ఎ స్లైమీ కొంచెం తేమగా అనిపిస్తది. దానికి కారణం ఎవరంటే లోపల శ్లేష్మ తరం ఉంటుంది. బయట పొర ముక్కు లోపల గాని, ఇక్కడున్న శ్వాసనాళాల్లో గాని, తర్వాత జీర్ణ వ్యవస్థలో ఉన్న నాళాల్లో గాని, లేదంటే హ్మ్. జననేంద్రియ నాళంలో గాని ఇక్కడ శ్లేష్మ తరం ఉంటుంది. ఈ 2 కూడా భౌతిక అవరోధాలుగా ఉంటూ చాలా ఇంపార్టెంట్ ఇవి. భౌతిక అవరోధాలుగా ఉంటూ శరీరాన్ని సూక్ష్మజీవుల నుంచి రక్షిస్తాయి. ఇంకా రెండోది శరీర ధర్మ అవరోధాలు. వెయిట్. జస్ట్ వెయిట్. ఓకేనా? ఇక్కడ కలర్ తీసుకోవట్లేదు. 1 మినిట్. ఓకే. ఇక్కడ భౌతిక అవరోధాలు అయిపోయింది. ఇంకా ఫిజియోలాజికల్ అంటే శరీర ధర్మ అవరోధం ఏ విధంగా ఉంది. శరీర ధర్మ అవరోధాలు అంటే ఏంటి? ఇందులో మన జీర్ణాశయంలో ఉన్న ఒకవేళ భౌతిక అవరోధం దాటి వెళ్ళిందనుకుందాం. లోపల ఇంకెవరుంటారు? హెచ్‌సీఎల్ ఉంటుంది. మన జీర్ణాశయంలో హెచ్‌సీఎల్ రిలీజ్ అయ్యి ఉంటుంది. దాని పీహెచ్ లెవెల్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఏదైనా పాథోజన్ అనేది సూక్ష్మజీవి అనేది ఆహ్, జీవించలేదు. ఇంకా రెండోది మన లాలాజలము, అలాగే కన్నీరు వీటి లోపల లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ లైసోజైమ్ ఎంజైమ్ ఏం చేస్తుందంటే లైసిస్ చేస్తుంది. విచ్ఛిన్నం చేస్తుంది. ఏ సూక్ష్మజీవినైనా సరే విచ్ఛిన్నం చేస్తది. కాబట్టి సూక్ష్మజీవులన్నిటిని రక్షించడానికి మనకి శరీర ధర్మ అవరోధాలు ఉన్నాయి. దానిలో హెచ్‌సీఎల్ ఉంటుంది జీర్ణాశయంలో. మన నోటి లోపల లాలాజలం, సలైవా, ఆహ్, కన్నీరు దీంట్లో లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మనల్ని రక్షిస్తుంది. అలాగే స్కిన్ సెక్రెట్ చేసిన స్వెట్ ఉంటుంది కదా! ఆ స్వెట్ యొక్క పీహెచ్ రేంజ్ ఎంత ఉంటదంటే 3-5 ఉంటుందన్నమాట. ఈ 3-5 ఉండడం వల్ల ఏ సూక్ష్మజీవైనా సరే అక్కడ దాని యొక్క మెటబాలిక్ రియాక్షన్స్ అనేది జరుపుకోలేదు. యాసిడ్‌లో ఉంటుంది కదా! అందులో చచ్చిపోతాయి. క్లియర్. తర్వాత సెల్యులార్ బ్యారియర్స్ లేదా కణ అవరోధాలు. దీనిలో ఎవరెవరు ఉంటారని చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ బహురూపక భక్షక కణాలు, అలాగే మోనోసైట్స్, అలాగే సహజ అంతఃకణాలు, అలాగే ఇవన్నీ బ్లడ్‌లో ఉంటాయి. రక్తంలో ఉంటాయి అన్నీ. అలాగే ఆహ్, మాక్రోఫేజ్‌లు ఇవన్నీ. మాక్రోఫేజ్‌లు అంటే కణాల్లో ఉన్నవి. ఇవన్నీ ఎవర్రా బాబు అంటే ఇవన్నీ తెల్ల రక్త కణాలే. అన్ని తెల్ల రక్త కణాలే. కాకపోతే చేసే పనిని బట్టి వాటి యొక్క పేరు మారుతుందన్నమాట. సహజ అంతఃకణాలు ఎక్కడి నుంచి ఏర్పడతాయి? లింఫాయిడ్ స్టెమ్ సెల్ నుంచి ఫార్మ్ అవుతాయి. డెండ్రైటిక్ సెల్స్ మైలాయిడ్ నుంచి లింఫాయిడ్ నుంచి ఫార్మ్ అవుతాయి. అలాగే మాక్రోఫేజ్‌లు నథింగ్ బట్ మోనోసైట్స్. మోనోసైట్స్ బాగా యాక్టివేట్ అయ్యి మెచ్యూర్ సెల్స్ అయినప్పుడు
బ్లడ్ లో ఉన్నాయనుకోండి వాటిని మోనోసైట్స్ అంటాం. టిష్యూస్ లోకి వెళ్ళాయి అనుకుందాము వాటిని మ్యాక్రోఫేజ్లు అంటాం. ఈ మ్యాక్రోఫేజ్ల తర్వాత ప్రతిజనక సమర్పక కణాలుగా మారుతాయి బాగా యాక్టివేట్ అయినప్పుడు. ఇవన్నీ మోనోసైట్సే, అన్ని వైట్ బ్లడ్ సెల్సే, గుర్తుపెట్టుకోండి. రోగ నిరోధకత అన్నామంటేనే వైట్ బ్లడ్ సెల్స్. మన బ్లడ్ లో 3 టైప్ సెల్స్ ఉంటాయి: ప్లేట్లెట్స్, వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్. ఎర్ర రక్త కణాలు అనేవి హెమోగ్లోబిన్ ఉండడం వల్ల ఆక్సిజన్, CO2ని ట్రాన్స్పోర్టేషన్ కి యూజ్ అవుతుంది, అంతే కదా, పోషకాలను. తర్వాత మరి వైట్ బ్లడ్ సెల్స్ ఎందుకు ఉపయోగపడతాయి? రోగ నిరోధకతలు ఉపయోగపడతాయి. వాడు చేసే పనిని బట్టి పేరు మారుతుంది అంతే. క్లియర్ కదా? సో ఇవన్నీ కూడా సెల్యులార్ కణ అవరోధాలుగా పనిచేస్తూ ఉంటాయి. ఇక నెక్స్ట్ సైటోకైన్ అవరోధాలు. సైటోకైన్స్ అంటే ఎవరు? వెరీ సింపుల్. సైటోకైన్స్ అంటే ప్రోటీన్స్. ప్రోటీన్స్ అంతే. ఎవరు సీక్రెట్ చేస్తారు వీటిని? టీ లింఫోసైట్స్. టీ లింఫోసైట్స్ లో టీ సహాయక కణాలు ఉంటాయి. టీ సహాయక కణాలు అలాగే ఇన్ఫెక్టెడ్ సెల్స్ ఉంటాయి కదా, అంటే వ్యాధిగ్రస్త కణాలు కానీ, క్యాన్సర్ కణాలు కానీ, లేదంటే డ్యామేజ్డ్ సెల్స్ కానీ, ఇవన్నీ రిలీజ్ చేసేవి సైటోకైన్స్ అనమాట. ఎందుకు వీటి వల్ల ఉపయోగం ఏంటంటే, జస్ట్ లైక్ ఇమాజిన్ ఐఎమ్ ఏ సెల్. నేను ఒక బాడీలో ఉన్న, నేను ఇక్కడ SBM కాదు, ఒక సెల్ నేను. ఓకే, నాకేదో ఇన్ఫెక్ట్ అయ్యింది, ఒక ప్యాథోజన్, ఒక వైరస్ వచ్చి నాలో దూరింది. ఇప్పుడు నేను కణాను కదా, కణం బాడీలో దూరింది. బాడీలో దూరేసరికి నా లోపల ఒక ప్రోటీన్ ఉంటుంది. అదేంటి? మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ 2 కానీ 1 కానీ ఉంటుంది మన బాడీలో. ఓకే, ఇంకొంచెం డెప్త్కి వెళ్తున్నా, ఇంకా ముందుకు వెళ్తే అర్థమవుతుంది. మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ ఏం చేస్తుంది అంటే, వచ్చిన ప్రతిజనకాన్ని ప్రాసెస్ చేసి, అంటే దాన్ని బయటికి చిన్న చిన్న ముక్కలుగా, చిన్న చిన్న ఫ్రాగ్మెంట్ గా బయటికి నా స్కిన్ పై తీసుకొచ్చి ఇలా పెడుతుంది. అరే ఇది మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ అనేది. దీని మధ్యలో ఇక్కడ ప్రతిజనకం ఉంటుంది. అంటే ఏం లేదు, మన హోటల్లోకి వెళ్ళినప్పుడు ఒక ఆయన వచ్చి ప్లేట్లో మీల్స్ తీసుకొస్తాడు. ఓకేనా? ఆ మీల్స్ అనేది ప్రతిజనకం యొక్క ముక్క. ఈ మధ్యలో ఆ సర్వర్ ఎవరైతే ఉంటారో ఆ సర్వర్ అనేవాడు MSC అనమాట. ఓకేనా? ఈ MSCల్ని రైబోజోమ్స్ అనేవి, అంతర్జీవ ద్రవ్యజాలం రైబోజోమ్స్ ప్రాసెస్ చేస్తాయి. కాబట్టి MSC అంటే ఒక రకమైన ప్రోటీన్, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఎప్పుడైనా ఒక కణం ఇన్ఫెక్ట్ అయినప్పుడు బయటికి తీసుకొచ్చి కుదరదు, అవి ఒక రకమైన సైటోకైన్ అనే సైటోకైన్ ఇంటర్ఫెరాన్స్ అంటాం, వాటిని రిలీజ్ చేస్తాయి. రిలీజ్ చేయడం వల్ల బ్లడ్ లో ఉన్న పక్కనే తిరుగుతున్న హెల్పర్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి. అరే పక్కన ఎవడో ఇన్ఫెక్ట్ అయ్యి ఉన్నాడు, నేను హెల్ప్ చేయాలనుకుని ఆ వాడు మన దగ్గరికి వస్తాడు. హెల్పర్ సెల్ వచ్చి నా బాడీ మీద ఆల్రెడీ MSC ఉంది కదా, MSC ఉంది, ఆల్రెడీ ప్రతిజనకం కూడా ఉంది. వాడు ఏం చేస్తాడంటే ఈ ప్రతిజనకాన్ని గుర్తిస్తాడు, ఈ MSCని కూడా గుర్తిస్తాడు. వాడి మీద ఇంకో 2 సెల్స్ ఉంటాయి, 2 ప్రోటీన్స్ ఉంటాయి. అర్థమవుతుంది. నెక్స్ట్ సో వాడు కొన్ని మళ్ళీ ఇంటర్ఫెరాన్స్ కానీ ఇంటర్లీవ్యూకిన్స్ కానీ రిలీజ్ చేస్తాడు. రిలీజ్ చేయడం వల్ల నేను కొంచెం డబుల్ అవుతాను, ట్రిపుల్ అవుతాను, చాలా చాలా ఎక్కువ అవుతాను. అంటే నేను ఇన్ఫెక్ట్ అయిన సెల్ అవసరమైతే అక్కడికక్కడే అపోప్టోసిస్ అనే ప్లానెడ్ ప్రోగ్రామ్ సెల్ డెత్ అంటాం, అది జరగవచ్చు. లేదంటే ఒకవేళ నేనే వైట్ బ్లడ్ సెల్స్ అయితే ఫామ్ అయ్యి ప్లాస్మా సెల్ గా మారుతాను. ఎక్కువైంది కదా క్లాసు? అవుతుంది మరి, క్లాస్ అలాగే ఉంటుంది. సో ఇది ఈ విధంగా కూడా సహజ అసంక్రామ్యత ఏర్పడుతుంది. ఓకే, 4 రకాల అవరోధాలు ఉంటాయి: భౌతిక అవరోధాలు, శరీర ధర్మ అవరోధాలు, కణ అవరోధాలు, సైటోకైన్ అవరోధాలు. ఈ విధంగా సహసంక్రమం ఏర్పడుతుంది. ఏ ప్రతిజనకం వచ్చినా సరే అన్నిటికీ ఒకే రకమైన ప్రతిస్పందన ఉంటుంది కాబట్టి ఇది విశిష్టత చూపించదు, పుట్టుకతోనే ఉంటుంది. ఇక రెండోది ఆర్జిత అసంక్రామ్యత లేదా స్వీకృత అనుకూలన అసంక్రామ్యత అంటాము. ఇది ఏ విధంగా ఏర్పడుతుందంటే, ఇది గుర్తుపెట్టుకోండి, నీకు నాకు ఒకేలాగా ఉండదు. కొందరు బాడీ బిల్డ్ ఉన్నా సరే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, కొందరు బక్కకున్నా సరే చాలా చాలా హెల్దీగా ఉంటారు. కారణం ఏంటంటే మన బాడీలో ఉన్న వైట్ బ్లడ్ సెల్స్ అవి చాలా యాక్టివ్ స్టేజ్ లో ఉన్నాయనుకోండి, బాగుంటది అనమాట. సో ఇది పర్సన్ నుంచి పర్సన్ కి చేంజ్ అవుద్ది. ఆర్జిత అసంక్రామ్యత అనేది పుట్టిన తర్వాత వస్తుంది. పుట్టిన తర్వాత కదా, మీన్ ఏదైనా ఏదైనా ప్రతిజనకం శరీరం లోపల ప్రవేశించిన తర్వాత, ఓకే, ప్రవేశించిన తర్వాత మాత్రమే ఏర్పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మన శరీరంలో తెల్ల రక్త కణాలు ఉన్నాయి, ప్రతిజనకం వచ్చిన తర్వాత గుర్తించి అలాంటి ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి ఇది ప్రతిజనక జ్ఞప్తి మెమరీని పెట్టుంది అనమాట. ఇది ఒక మెమరీ అనేది, సారీ తెలుగులో రావట్లేదు అంటే ఇంకేం లేదు, ఇమ్యూనలాజికల్ మెమరీని ప్రజెంట్ చేస్తారన్నమాట. ఇమ్యూనలాజికల్ మెమరీ అంటే రోగ నిరోధకత జ్ఞప్తిని ప్రదర్శిస్తుంది. ఎందుకంటే ఒక రకమైన సాల్మోనెల్లా టైప్ అనే బ్యాక్టీరియా వచ్చింది, దానికి అనుకూలంగా యాంటీబాడీస్ బాడీ ప్రొడ్యూస్ చేసింది. ఈ బాడీ యాంటీబాడీస్ అనేది కొన్నాళ్ళ తర్వాత ఉంటాయి, కానీ అందులో మళ్ళీ మెమరీ సెల్ అనేది డివైడ్ అవుద్ది. ఆ మెమరీ సెల్ అనేది ఫ్యూచర్ లో కూడా సాల్మోనెల్లా టైప్ వస్తే దాన్ని గుర్తు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంచుకుంటుంది. అందువల్ల ఆర్జిత అసంక్రామ్యత లేదా అనుకూలన అసంక్రామ్యత లేదా స్వీకృత అసంక్రామ్యత అనేది రోగ నిరోధకత జ్ఞప్తిని ప్రదర్శిస్తుంది, పర్సన్ నుంచి పర్సన్ మారుతుంది అనమాట. ఓకేనా? దీనిలో 2 రకాలు ఉన్నాయి. ఏంటో 2 రకాలు అంటే, ఒకటి కొంచెం స్లో ఉంది సిస్టమ్. వాటిలో ఒకటి ఏంటంటే క్రియాత్మక
ఆర్జిత అసంక్రామ్యత, స్తబ్ద ఆర్జిత అసంక్రామ్యత. క్రియాత్మకం అంటే ఏంటి? స్తబ్దం అంటే ఏంటి? క్రియాత్మకం అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మన శరీరం, ఓకే, మన బాడీ ప్రతి దేహాలను స్వయంగా ఉత్పత్తి చేసుకుంటుంది. ఉత్పత్తి చేసుకుంటే అది క్రియాత్మకం. ఇప్పుడు ఒక ప్రతిజనకం శరీరంలోకి వచ్చింది, మన బాడీ ఆటోమేటిక్ యాక్టివేట్ అయ్యి ప్రతి దేహాన్ని ఉత్పత్తి చేసుకుంది. ఈ విధంగా ఆర్జిత అసంక్రామ్యత ఏర్పడితే దాన్ని క్రియాత్మక ఆర్జిత అసంక్రామ్యత అంటాము. అంటే ప్రతి దేహాలను ఉత్పత్తి చేసుకోవడం. ఇక్కడ స్తబ్ద ఆర్జిత అసంక్రామ్యత అంటే ఈవెన్ నాకు కూడా నోరు తిరగట్లేదు తెలుగులో మాట్లాడడానికి. ఇంగ్లీష్ లో కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట, అంతే, ఇంకేం లేదు. సో స్తబ్ద అసంక్రామ్యత అంటే ఏం లేదమ్మా, మన శరీరము ప్రతి దేహాన్ని ఉత్పత్తి చేసుకోలేదు. మరి ఏం చేయాలి అప్పుడు? వేరే దగ్గర నుంచి మన బాడీలోకి ఇంజెక్ట్ చేయాలి సీరం రూపంలో. అంటే ఎక్కడో తయారైన ప్రతి దేహాలని మన బాడీలోకి ఎక్కించాలి. అలాంటి దాన్ని స్తబ్ద ఆర్జిత అసంక్రామ్యత అంటాం. ఇది ఆర్జితమే. ఇప్పుడు ఆర్జితం మన శరీరంలోకి ఏదైనా ప్రతిజనకం వస్తే అప్పుడు మాత్రమే యాంటీబాడీస్ ని, మనం ఎక్కడో తయారైన బాడీస్ ని మన బాడీలోకి ఎంటర్ చేస్తారు. దీన్ని స్తబ్ద ఆర్జిత అసంక్రామ్యత అంటాము. అలా కాకుండా ప్రతి దేహాల శరీరంలో ఉత్పత్తి అయితే ప్రతిజనకం వచ్చిన తర్వాత దాన్ని క్రియాత్మకం అంటాము. ఇది 2 రకాలు, ఓకేనా? ఓకే, ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, అంటే జీవితాంతం ఉంటుంది ఆ క్రియాత్మకం అనేది. కానీ ఇది మాత్రం అలా కాదు. అంటే స్తబ్ద అనేది ఎక్కడో తయారైన రెడీమేడ్ ప్రతిదేహాలని బాడీలోకి ఎక్కిస్తారు. ఇది 2 రకాలు. క్రియాత్మకం అనేది 2 రకాలు, స్తబ్దం కూడా 2 రకాలే. క్రియాత్మకం అంటే దానిలో న్యూచురల్ గా ఏర్పడేది, కృత్రిమంగా ఏర్పడేది. సహజంగా ఏర్పడుతుంది, కృత్రిమంగా ఏర్పడుతుంది. సహజంగా ఏ విధంగా ఏర్పడుతుంది? లైక్ స్మాల్ ఫాక్స్, చికెన్ ఫాక్స్, గవద పిల్లలు, అమ్మవారు, తట్టు చిన్నప్పుడు వస్తాయి మనకి. ఏదో చిన్న వైరస్ బాడీలోకి వచ్చింది, ఓకేనా? ఆ వైరస్ రావడం వల్ల బాడీ అప్పటికే మన దగ్గర సహజ అసంక్రామ్యత ఉంది కదా, మన దగ్గర సహజ రోగనిరోధకత ఉండడం వల్ల ఆ సెల్స్ యాక్టివేట్ అయ్యి ప్రతి దేహాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ విధంగా సహజంగా ఏర్పడుతుంది. దానివల్ల ఒకసారి బాడీలోకి స్మాల్ ఫాక్స్ కానీ, చికెన్ ఫాక్స్ కానీ, మమ్స్ కానీ వస్తే ఆ జీవితాంతం రావు. ఎందుకంటే ఇమ్యూనలాజికల్ మెమరీ ఉంటుంది. అవి తయారు చేయని ప్రతి దేహాలు జీవితాంతం ఉంటాయి కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా టైంలో మళ్ళీ వచ్చినా సరే అలాంటి ప్రతిజనకం బాడీ తట్టుకుంటది. ఎందుకంటే మన బ్లడ్ లో వైట్ బ్లడ్ సెల్స్ అనేవి మెమరీ సెల్స్ గా డెవలప్ అయి ఉంటాయి కాబట్టి అవి మళ్ళీ ఫైట్ చేస్తాయి. ఈ విధంగా సహజంగా ఏర్పడుతుంది, మనకు తెలియకుండా సహజంగా ఏర్పడుతుంది. కృత్రిమ ఆ విధంగా కాదు. కరోనా ఎగ్జాంపుల్, కరోనా వైరస్ టైంలో ముందే ఇన్యాక్టివ్ స్టేజ్ లో అచేతన స్థితిలో ఉన్న ఒక చనిపోయిన వైరస్ ఏదైనా ప్రతిజనకాన్ని బాడీలో ప్రవేశపెడితే అది నిజమైంది అనుకొని ప్రతిదేహాలను ఉత్పత్తి చేసుకుంటది, ఓకేనా? ఇది ఆర్టిఫిషియల్ గా, అంటే కృత్రిమ ఆర్జిత అసంక్రామ్యత అంటాం. దీనిలో వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వ్యాక్సిన్ ద్వారా మన బాడీలో కృత్రిమంగా కలిగిస్తారు. సహజంగా అంటే ఏదైనా ప్రతిజనం రావాలి, కృత్రిమంగా అంటే ఏదైనా చనిపోయిన ప్రతిజనకాన్ని శరీరంలోకి ఎక్కించాలి. అప్పుడు మాత్రమే మన బాడీ అనేది రెసిస్టెన్స్ చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అర్థమైంది కదా? ఇక్కడ స్తబ్ద అంటే ఏంటి? ముందే చెప్పాను మీకు, రెడీమేడ్ యాంటీబాడీస్ ని మన బాడీలోకి ఇన్పుట్ చేస్తారు. ఇది 2 రకాలు, సహజంగా జరుగుతుంది అండ్ ఆర్టిఫిషియల్ గా జరుగుతుంది. అంటే సహజంగాను కృత్రిమంగా కూడా జరుగుతుంది. సహజంగా జరిగేటప్పుడు ఏం జరుగుతుందని గుర్తుపెట్టుకోండి, మన బాడీ అనేది తల్లి నుంచి, ఓకే, గర్భంలో ఉన్నప్పుడు జరాయువు అంటాం కదా, ప్లాసెంటా, ఎస్, తెలుగులో అదే కదా. దాని ద్వారా మదర్ నుంచి బేబీకి యాంటీబాడీస్, రెడీమేడ్ యాంటీబాడీస్ వస్తాయి. బేబీ రెడీ చేసుకోవద్దు, చిన్న గుర్తుపెట్టుకోండి, బేబీ రెడీ చేసుకోదు. కానీ ఫీటస్ ద్వారా తల్లిలో తయారైన యాంటీబాడీస్ పిల్లకి వస్తాయి. కాబట్టి తల్లి ఎంత ఆరోగ్యంగా ఉంది అనే దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. ఒకవేళ తల్లి ఏదైనా, మీరు గర్భంలో ఉన్నప్పుడు, బేబీ లోపల ఉన్నప్పుడు ఒకవేళ మదర్ ఏమైనా ఇన్ఫెక్ట్ అయ్యింది అనుకుందాము, ఆ బాడీస్ యాంటీబాడీస్ కూడా బేబీలకు వస్తాయి. కాబట్టి బేబీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అని అర్థం. అంటే తల్లికి రోగ నిరోధకత లేకపోతే పిల్లనాడు కూడా అదే విధంగా ఉంటాడు ఇక్కడ, ఓకేనా? స్తబ్దంలో తల్లి బాగా యాక్టివ్గా ఉంది అనుకుందాం, పిల్లాడు కూడా అంతే ఇమ్యూనిటీ ప్రదర్శిస్తాడు అనమాట. అది ఆన్సర్. సో దీనిలో ప్రథమ స్తన్యం లేదా కొలెస్ట్రామ్ అంటాం, మురుపాలు, ఫస్ట్ వీక్ ఆఫ్ ద ఫస్ట్ మిల్క్ అనమాట. దానిలో IgA అనే ఇమ్యునోగ్లోబులిన్ లేదా యాంటీబాడీ అని ట్రాన్స్ఫర్ అవుద్ది అమ్మ నుంచి పిల్లాడికి. అంటే మా అమ్మ నుంచి నాకు ఏమొచ్చినాయి? తల్లిపాల ద్వారా. నేను మొదట వారం రోజులు తాగిన పాల ద్వారా మా అమ్మ నుంచి నాకు IgA అని ఇమ్యునోగ్లోబులిన్ వచ్చింది. దీనివల్ల నేను ఇంకొంచెం హ్యాపీగా ఇటువంటి ప్యాథోజన్ వచ్చినా తట్టుకునే శక్తిని కలిగి ఉంటాను అనమాట. ఇది స్తబ్దంలో సహజం. ఇంకా ఆర్టిఫిషియల్ అంటే ఏంటంటే, స్తబ్దంలో ఆర్టిఫిషియల్ అంటే చాలా క్రూషియల్ టైం, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేనివి అనమాట. కుక్క గరిసింది అనుకుందాం, పాము గరిసింది అనుకుందాం, ఏదో పనికి మన సూది గుచ్చుకుంది, జంగు పెట్టింది అనుకుందాం, ఓకేనా? వీటికి మన బాడీ యాంటీబాడీస్ తయారు చేసుకోవాలి ఇమీడియట్ గా. మరి ఏం చేయాలి? ఎక్కడో తయారైన యాంటీబాడీస్ మన బాడీకి ఎక్కించాలి, రెడీమేడ్ యాంటీబాడీస్. ఇవి ఎక్కడ తయారు చేస్తారు? ఏదైనా గుర్రంలో కానీ
బాడీని తయారు చేసి వాటిని సీరం రూపంలో మనకి ఎక్కిస్తారన్నమాట. ఇది కృత్రిమ, స్తబ్ద, ఆర్జిత అసంక్రామ్యత. పేర్లు మీకే వెరైటీగా ఉన్నాయి. నాకెలా ఉంటాయి చెప్పండి. సో యాంటీ టెటనస్ సీరం, యాంటీ ర్యాబీస్ సీరం, యాంటీ వీనము, ఇవన్నీ కూడా సీరమ్స్. దానిలో ప్రతిదేహాలు ఉంటాయి, అవి ఎక్కిస్తాం అనమాట. ఓకేనా. ఇది కృత్రిమ సహజ అసంక్రామ్యత అంటే ఏంటి తెలిసింది. ఆర్జిత అసంక్రామ్యతలో మళ్ళీ క్రియాత్మకం ఉంది, స్తబ్దం ఉంది. క్రియాత్మకంలో సహజంగా ఏర్పడుతుంది, కృత్రిమంగా ఏర్పడుతుంది. స్తబ్దంలో క్రియాత్మకంగా ఏర్పడుతుంది, సహజంగా ఏర్పడుతుంది, కృత్రిమంగా ఏర్పడుతుంది అనమాట. సో ఇదనమాట. ఇక్కడ రెండో పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లేదు ఇదే వీడియోలో చెప్పాలంటే కొంచెం లెంతీ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది. థ్యాంక్ యూ వెరీ మచ్.